వెల్కమ్ టు అవర్ అకాడమీ. ఈనాటి వీడియోలో 16 ఇంపార్టెంట్ వీక్లీ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ కవర్ చేస్తున్నాము. 16 ఎంసీక్యూస్, పీవైక్యూస్ బేస్ చేసుకొని తయారు చేసిన ఎంసీక్యూస్. మీరు రాసే ఏ స్థాయి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ 16 టాపిక్స్ లేదా 16 ఎంసీక్యూస్ మీద క్వెషన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఎక్కడ గూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఈరోజు వీక్లీ కరెంట్ అఫైర్స్ ఏందో చూద్దాం. క్వెషన్ నంబర్ 15. క్వెషన్ నంబర్ 15 వచ్చేసి మనకి బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి బెంగుళూరు, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి చెన్నై. ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు మీ ఆన్సర్‌ని చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. సో, దీని ఆన్సర్ ఏందో ఇప్పుడు చూద్దాం. క్వెషన్ నంబర్ 15 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి న్యూఢిల్లీ. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కాన్ఫరెన్స్ వచ్చేసి న్యూఢిల్లీలో జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రారంభించారన్నట్టు. దీని మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసి ఇది జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సమావేశం అని చెప్పొచ్చన్నట్టు. ఇక్కడ మైండ్‌తో డ్రోన్స్‌ని, ఆయుధాలని కంట్రోల్ చేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నట్టు. ఇక్కడ ఆ టెక్నికల్ నాలెడ్జ్‌ని షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే క్వెషన్ నంబర్ 16. క్వెషన్ నంబర్ 16 వచ్చేసి ఇక్కడ అప్నియా టెస్ట్ రీసెంట్‌లీ సీన్ ఇన్ న్యూస్ ఈస్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ద ఫంక్షన్ ఆఫ్ విచ్ ఆర్గాన్ ఆర్ సిస్టమ్? ఆప్షన్ ఏ లివర్, ఆప్షన్ బి బ్రెయిన్ స్టెమ్, ఆప్షన్ సి కిడ్నీస్, ఆప్షన్ డి హార్ట్ వాల్వ్స్. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు మీ ఆన్సర్‌ని చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. సో, ఇప్పుడు ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏందో చూద్దాం. ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే బ్రెయిన్ స్టెమ్. సో, బ్రెయిన్ స్టెమ్ వర్కింగ్ కండిషన్‌లో ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి ఏ టెస్ట్‌ని ఉపయోగిస్తారంటే అప్నియా టెస్ట్ అన్నట్టు. సో, ఇక్కడొచ్చేసి ఏందంటే ఈ టెస్ట్ యూజ్ చేసి బ్రెయిన్ స్టెమ్ పనితీరును అంచనా వేస్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి వెంటిలేటర్‌ని ఆపివేసి రోగి స్వయంగా శ్వాస తీసుకుంటున్నాడా? లేదో తనిఖీ చేస్తారు. ఒకవేళ శ్వాస తీసుకోకపోతే బ్రెయిన్ స్టెమ్ పనితీరు కోల్పోయిందని సూచిస్తుంది. అంటే బ్రెయిన్ డెత్ అయిందన్నట్టు నిర్ధారిస్తారన్నట్టు. అదే విధంగా మనకి అదర్ ఆప్షన్స్ కూడా ఇచ్చారన్నట్టు. సో, అదర్ ఆప్షన్స్ వచ్చేసి ఏంది? లివర్. లివర్ వచ్చేసి ఏందంటే డీటాక్సిఫికేషన్‌ని తొలగిస్తుంది. దాని ఫంక్షన్ వచ్చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి మెటబాలిజం అండ్ బైల్ ఉత్పత్తికి కాలేయం అవసరం అన్నట్టు. అయితే కాలేయం యొక్క పనితీరుని ఎలా అంచనా వేస్తాము అంటే, కాలేయం యొక్క ఆరోగ్యాన్ని రక్త పరీక్షల ద్వారా అంచనా వేస్తారన్నట్టు. అండ్ అదే విధంగా మనకి ఇంకొక ఆప్షన్ ఇచ్చారు మూత్రపిండాలు. మూత్రపిండాల యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసిందంటే రక్తాన్ని వడబోస్తుందన్నట్టు. అండ్ ఈ మూత్రపిండాల మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే ఇక్కడ దీని యొక్క పనితీరుని మనం ఎలా చూస్తామంటే సో క్రియాటిన్ స్థాయిల ద్వారా వచ్చేసి మూత్రపిండాలు వర్కింగ్ కండిషన్ ఉన్నాయా లేదా అనేది అంచనా వేస్తున్నట్టు. అదే విధంగా వచ్చేసి ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు గుండె కవాటాలు. ఈ గుండె కవాటాలు మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే గుండె లోపల రక్త ప్రవాహాన్ని నియంత్రిస్తుందన్నట్టు. అండ్ ఈ గుండె కవాటాల పనితీరును అంచనా వేయడానికి ఇక్కడ ఎకోకార్డియోగ్రఫీ, డాప్లర్ స్టడీస్ యూజ్ చేసి మనము వాటి యొక్క పనితీరును అంచనా వేయొచ్చన్నట్టు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏందంటే క్వెషన్ నంబర్ 17. క్వెషన్ నంబర్ 17 వచ్చేసి ఏందంటే వాట్ ఈస్ ద మినిమమ్ అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఫర్ ఎ పర్సన్ టు బి డిక్లేర్ ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్? ఆప్షన్ ఏ 10 క్రోర్స్, ఆప్షన్ బి 50 క్రోర్స్, ఆప్షన్ సి 100 క్రోర్స్, ఆప్షన్ డి నో మినిమమ్ లిమిట్. సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ తెలిసిన వాళ్ళు మీ యొక్క ఆన్సర్‌ని చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. సో, ఇక్కడ ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఏంది అంటే మనకి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ 100 క్రోర్స్. అంటే ఈ ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్ యాక్ట్ 2018 ప్రకారం వచ్చేసిందంటే పరారీలో ఉన్న ఆర్థిక నేరగానికి సంబంధించిన ఈ యాక్ట్ అన్నట్టు. ఈ యాక్ట్ ప్రకారం వచ్చేసిందంటే 100,00,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఒకవేళ చోరీకి పాల్పడితే సో, ఈ యాక్ట్ ద్వారా వచ్చేసి ఏం చేస్తారంటే అతని యొక్క ఆస్తుల్ని అండ్ అతన్ని అరెస్ట్ చేయడానికి ఈ యాక్ట్‌ని ఉపయోగించి చేస్తారన్నట్టు. అంటే ఈ చట్టం వచ్చేసిందంటే చిన్నపాటి కేసులు కాకుండా భారీ స్థాయిలో మోసాలకు పాల్పడే ప్రధాన ఆర్థిక నేరగాళ్లకు లక్ష్యం చేసుకుంటుందన్నట్టు. సో, దీని ఆన్సర్ వచ్చేసి 100 క్రోర్స్ అన్నట్టు. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం.
నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంది అంటే తారా మీన్స్ టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ అగ్యుమెంటేషన్ ఈస్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్? ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి డిఆర్డిఓ, ఆప్షన్ సి ఆల్, ఆప్షన్ డి బిహెచ్సిఎల్. సో ఇక్కడ వచ్చేసి ఏంది అంటే ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అంటే డిఆర్డిఓ. సో, ఇక్కడ తారా మీన్స్ వాట్? టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ అగ్యుమెంటేషన్. ఇది డీఆర్‌డీఓ ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ఒక గ్లైడ్ వెపన్ సిస్టమ్ అని చెప్పొచ్చనమాట. సో, ఇది. ఇదొచ్చేసి డీఆర్‌డీఓలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ ల్యాబ్ అయిన ఆర్‌సీఐ ద్వారా ఈ తారాని ప్రత్యేకంగా రూపొందించారన్నట్టు. ఈ వ్యవస్థ యొక్క మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసి ఏందంటే అన్‌గైడెడ్ బాంబ్స్‌ని ఖచ్చితమైన లక్ష్యాలతో ఛేదించే ఆయుధంగా ఇది మారుస్తుందన్నట్టు. దీనివల్ల అడ్వాంటేజ్ వచ్చేసిందంటే, ఈ తారా వల్ల అడ్వాంటేజ్ వచ్చేసిందంటే, సామర్థ్యం పెరుగుతుంది. అదే విధంగా వచ్చేసిందంటే, ఖచ్చితత్వం గూడా పెరుగుతుందన్నట్టు. సో, ఓవరాల్‌గా ఈ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసిందంటే, తారాని ఎవరు డెవలప్ చేశారు అంటే, డీఆర్‌డీఓ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదే విధంగా అదర్ ఆప్షన్స్ ఇస్రో వచ్చేసిందంటే, అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించింది. హాల్ వచ్చేసి విమానాలకు సంబంధించింది. అండ్ బీహెచ్‌సీఎల్ వచ్చేసి విద్యుత్‌కి సంబంధించినవి. సో, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ బి డిఆర్‌డిఓ. సో, నెక్స్ట్ క్వెషన్ ఏందో చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసిందంటే, సో, ఈ క్వెషన్‌కి ఆన్సర్ అందరూ మీ యొక్క ఆన్సర్‌ని చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. క్వెషన్ నంబర్ 19. క్వెషన్ నంబర్ 19 వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద మూసీ రివర్ కన్సిడర్ ద స్టేట్మెంట్స్. ఆప్షన్ 1 ఇట్ ఫ్లోస్ ఇంటూ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్. ఆప్షన్ 2 ఇట్ ఈస్ ఏ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది గోదావరి రివర్. Option 3. So it originate in the Anantagiri hills of Telangana. Option 4. It is formed by confluence of here Isi and Musa revolts. So which are correct? Option A 1 and 4. Option B 1, 2, 3. Option C 1, 3, 4. Option D వచ్చేసి సో ఓన్లీ 3. సో ఈ క్వెషన్ యొక్క ఆన్సర్‌ని చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. సో దీని యొక్క ఆన్సర్ ఏందో చూద్దాం. సో ఈ క్వెషన్ యొక్క ఆన్సర్ వచ్చేసి ఏంది అంటే ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 1, ఆప్షన్ 3 మీన్స్ 1, 3, 4 రైట్. ఓన్లీ 2 మాత్రమే రాంగ్. అదేందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంది అంటే మనకి మూసీ నదికి అడ్డంగా మనకు 2 చోట్ల ఆనకట్టలు నిర్మించినాం అన్నట్టు. ఆ ఆనకట్టల మీద ఏమేమి ఏర్పాటు చేసామంటే 2 రిజర్వాయర్‌లని ఏర్పాటు చేసాం. ఒకటొచ్చేసి ఏందంటే ఉస్మాన్ సాగర్, రెండోదొచ్చేసి హిమాయత్ సాగర్‌ని ఏర్పాటు చేశారు. అండ్ ఈ రిజర్వాయర్‌లో మెయిన్ పర్పస్ వచ్చేసి ఏందంటే వరద నియంత్రణ చేయడము, రెండోదొచ్చేసి ఏందంటే నీటి సరఫరా కోసం వీటిని ఏర్పాటు చేశారు. కాబట్టి ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసింది ఇక్కడ మనకి ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్ అన్నాడు. సో, మూసీ నది వచ్చేసిందంటే కృష్ణా నదికి ఉపనది. గోదావరి కాదు. సో, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏందో చూద్దాం. థర్డ్ ఆప్షన్ వచ్చేసిందంటే ఇది మీన్స్ మూసీ రివర్ వచ్చేసి తెలంగాణలో అనంతగిరి కొండల నుంచే ఇది జన్మించింది. కాబట్టి థర్డ్ ఆప్షన్ వచ్చేసి రైట్. సో నెక్స్ట్ వచ్చేసింది ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి మూసీ నదికి 2 చిన్న వాగుల కలయిక ద్వారా ఇది ఏర్పడ్డది. యెస్. అదొకటొచ్చేసి ఇసి, రెండోదొచ్చేసి మూసా. సో, ఈ 2 కాలువల ద్వారానే మనకి మూసీ నది వచ్చిందన్నట్టు. సో, 19థ్ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసి ఏంది అంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆప్షన్ ఇది సెకండ్ స్టేట్మెంట్ ఒకటే రాంగ్. అంటే 1, 3, 4 కరెక్ట్. 1, 3, 4 ఎక్కడుంది? ఆప్షన్ సి. సో, 19థ్ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో, ఇక్కడ మనకి డయాగ్రామ్‌లో గూడా మీరు గమనించండి. ఇక్కడ ఇసి అండ్ మూసా రివర్ వచ్చేసి 2 కలిసి మనకి ఏర్పడ్డదే మూసీ రివర్ అన్నట్టు. అండ్ అనంతగిరి హిల్స్ నుంచి వస్తుందన్నట్టు. రైట్. నెక్స్ట్ క్వెషన్‌కేందో చేద్దాం. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 20థ్ క్వెషన్. 20థ్ క్వెషన్ వచ్చేసిందంటే విచ్ స్టేట్మెంట్ అబౌట్ జనని డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్ డిజైన్డ్ ఎక్స్క్లూజివ్‌లీ ఫర్ చైల్డ్ ఇమ్యునైజేషన్. Second one, registration via ABHA, Aadhaar or mobile. Third statement, upgraded version of the RCH portal. Fourth statement, integrate with UWIN and Poshan and select the correct code. So here option A 1, 2, option B 2, 3, 4, option C only 3, option D వచ్చేసి 4.
సో, ఈ క్వెషన్‌కి ఆన్సరు మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. సో, దీని యొక్క ఆన్సర్ ఏందో ఒకసారి చూద్దాం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్. అంటే సెకండ్ స్టేట్మెంట్, థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ఎందుకు అది ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఏమని ఇచ్చాడు అంటే ఇది కేవలం పిల్లల రోగనిరోధక టీకాల కోసం మాత్రమే రూపొందించిందని అడుగుతున్నాడు. సో, ఇది స్టేట్మెంట్ రాంగ్ అన్నట్టు. జనని డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసిందంటే, తల్లి మరియు శిశువు ఆరోగ్య సంరక్షణ కోసం మొదటి నుంచి చివరి వరకు ఇది ట్రాక్ చేస్తుంది. అంటే యాంటీనాటల్ కేర్, డెలివరీ, పోస్ట్‌నాటల్ కేర్ అండ్ నవజాత శిశువు పిల్లల సంరక్షణ, కుటుంబ నియంత్రణ అన్నీ చూస్తుందన్నట్టు. ఓన్లీ టీకా ఒకటే గాదు, మిగతా అన్ని గూడా చూస్తుంది. అందుకే మనకేంది ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ అన్నట్టు. అండ్ సెకండ్ వన్ వచ్చేసింది సెకండ్ స్టేట్మెంట్ గమనిస్తే మనకి సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి సో, ఏబీహెచ్ఏ మీన్స్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. సో, ఆధార్ లేదా మొబైల్ వీటిని ఉపయోగించి మనం నమోదు చేసుకోవచ్చు అంటే యెస్. దీనివల్ల మనకేమైతుంది అంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా సేవలు పొందే సౌలభ్యం మనకి ఇక్కడ దొరుకుతుంది. కాబట్టి ఆప్షన్ సో, స్టేట్మెంట్ 2 ఈస్ ద కరెక్ట్. స్టేట్మెంట్ 3 తీసుకున్నామనుకో, ఇది ఆర్‌సీహెచ్ పోర్టల్ యొక్క అప్‌గ్రేడెడ్ వెర్షన్ అంటే యెస్. ఇక్కడ జనని ప్లాట్‌ఫార్మ్ అనేదొచ్చేసి ఆర్‌సీఎస్ పోర్టల్‌ని మరింత మెరుగుపరిచి, దీనివల్ల మనకేందంటే ట్రాకింగ్, అలర్టింగ్ అండ్ డిజిటల్ ఫీచర్స్‌తోని రూపొందించిన ఈ ఆర్‌సీహెచ్ అన్నట్టు. సో, ఇది థర్డ్ స్టేట్మెంట్ గూడా వచ్చేసి కరెక్ట్. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి యూవిన్ అండ్ పోషాన్ 2 ప్లాట్‌ఫార్మ్స్‌ని అనుసంధించి ఇక్కడ మనం ఇంటిగ్రేట్ చేసి ఏం చేస్తున్నామంటే ఆరోగ్య సేవలు, పోషకాహార సేవల్ని అందిస్తున్నాం అన్నట్టు. కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ కూడా వచ్చేసి కరెక్ట్. సో, ఓవరాల్‌గా వచ్చేసి మనకు ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రం రాంగ్. 2, 3, 4 కరెక్ట్. అంటే మన ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. రైట్. నెక్స్ట్ క్వెషన్ ఏందో చూద్దాం. సో, 21 క్వెషన్. సో, 21 వచ్చేసి ఏంది అంటే మనకి the Prime Minister Employment Generation Program is primarily implemented by which agency? Option A NSIC, option B SIDBI, option C NABARD and option D KVIC. సో, ఇక్కడ మనకొచ్చేసిందంటే ద ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ రైట్? ఎవరు ఏ ఏజెన్సీ ఇంప్లిమెంట్ చేస్తుందనేది క్వెషన్ అన్నట్టు. సో, దీని యొక్క ఆన్సర్‌ని మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. ఇప్పుడు దాని ఆన్సర్ ఏందో చూద్దాం. దీని యొక్క ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ డి. అంటే మనకి ద ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్‌ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ ఇది ఇంప్లిమెంట్ చేస్తుందన్నట్టు. సో, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ అన్నట్టు. అండ్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ వచ్చేసి దేని కింద పనిచేస్తుందంటే కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతర పరిశ్రమల మంత్రిత్వ శాఖలో పరిధిలో ఇది పనిచేస్తుందన్నట్టు. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసి ఏందంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సూక్ష్మ పరిశ్రమల స్థాపన ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించే లక్ష్యంతో రూపొందించబడిన క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అన్నట్టు. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో, దీని ఆన్సర్ వచ్చేసి కేవీఐసీ. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏంది అంటే 22 క్వెషన్. 22 క్వెషన్ వచ్చేసిందంటే జియో సెల్. రైట్. సో, హియర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ జియో సెల్స్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్ దే ఆర్ యూజ్డ్ ఇన్ ఎంబాంక్మెంట్స్, రివర్ ఛానల్స్ అండ్ రిటైనింగ్ వాల్స్, ఎయిర్‌పోర్ట్ రన్‌వే అండ్ అర్బన్ గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సెకండ్ స్టేట్మెంట్ దే కన్సిస్ట్ ఆఫ్ an open network of synthetic strips filled with materials for a ground stabilization. Third statement, they help reduce construction cost, improve road durability. So option A 1, 2, 3, option B 1 and 2, option C 1, 3, option D 2, 3. సో, దీని యొక్క ఆన్సర్‌ని కూడా మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. సో, ఇప్పుడు దీని ఆన్సర్ ఏందో చూద్దాం. సో, దీని ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ ఏ. సో, ఆప్షన్ ఏ వచ్చేసింది 1, 2, 3. సో, 3 స్టేట్మెంట్స్ కరెక్టే. అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. సో, ఇప్పుడొచ్చేసిందంటే అసలు జియో సెల్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. జియో సెల్ అనేదేందంటే ఇది 3 సాయిల్ రీఎన్ఫోర్స్‌మెంట్ టెక్నాలజీ అని మనం చెప్పొచ్చన్నట్టు. అంటే ఇక్కడొచ్చేసిందంటే పాలిస్టర్ వంటి సింథటిక్ పదార్థాలతోని తయారు చేయబడతారు. ఈ తయారు చేసింది ఎలా ఉంటదంటే ఒక హనీకోంబ్ నిర్మాణంలో ఉంటుందన్నట్టు. దీనివల్ల అండ్ వీటిలో మనం వచ్చేసేదంటే మట్టి, ఇసుక, కంకర, కాంక్రీట్‌తోని నింపుతారన్నట్టు. ఇది ఒక బలమైన పొరలాగా పనిచేస్తూ లోడ్ ఎంత పడ్డా గూడా దాని బేరింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుందన్నట్టు.
ఇది జియో సెల్ ఒక అడ్వాంటేజ్ అన్నట్టు. సో, మనకిక్కడ వచ్చేసి ఏందంటే, ఈ జియో సెల్ వల్ల మనకేంది అంటే, ఫస్ట్ లోడ్ బియరింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే స్థిరత్వం పెరుగుతుంది. ఖర్చు తగ్గుతుంది. అండ్ డ్యూరబిలిటీ గూడా పెరుగుతుందన్నట్టు. ఈ రోడ్ కన్‌స్ట్రక్షన్స్‌లలో. మనకి ఫస్ట్ స్టేట్‌మెంట్ ఏమని ఇచ్చాడు అంటే, మనకి ఈ జియో సెల్ యూజ్ చేసి రోడ్లు, గట్లు గాని మీన్స్ రోడ్ ఎంబాంక్‌మెంట్స్, నదులు మరియు కాలువల సంరక్షణ అండ్ రిటైనింగ్ వాల్స్, విమానాశ్రయ రన్‌వేలకి ఈ జియో సెల్‌ని ఉపయోగిస్తారు అనేది స్టేట్‌మెంట్ ఈస్ ద కరెక్ట్. సెకండ్ స్టేట్‌మెంట్ వచ్చేసి ఏమంటున్నాడంటే, ఇవి నేల స్థిరీకరణ కోసం మెటీరియల్స్ నింపబడిన సింథటిక్ పట్టీల యొక్క ఓపెన్ నెట్‌వర్క్ కలిగి ఉంటుందంటే, యెస్ ఇది కూడా కరెక్టే. థర్డ్ స్టేట్‌మెంట్ వచ్చేసి, ఇవి నిర్మాణ ఖర్చుల్ని తగ్గిస్తుంది. అండ్ రహదారి మన్నికను మెరుగుపరచడానికి సహాయపడుతుందంటే, యెస్ ఈ స్టేట్‌మెంట్ కూడా కరెక్ట్. సో, ఈ క్వెషన్‌లో వచ్చేసేందంటే అన్ని స్టేట్‌మెంట్‌లు కరెక్ట్ అని. నెక్స్ట్ క్వెషన్ నంబర్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 23 క్వెషన్‌కెళ్దాం. సో, క్వెషన్ నంబర్ 23 వచ్చేసి a Brasilia declaration often seen in the news is primarily associated with which of the following? సో, ఆప్షన్ ఏ వచ్చేసి ఏందంటే గ్లోబల్ కోపరేషన్ టు రెడ్యూస్ రోడ్ ట్రాఫిక్, డెత్ అండ్ ఇంజ్యూరీస్. ఆప్షన్ బి కన్జర్వేషన్ ఆఫ్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ. ఆప్షన్ సి న్యూక్లియర్ డిసార్మమెంట్ అమాంగ్ ద డెవలపింగ్ కంట్రీస్. ఆప్షన్ డి రెగ్యులేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. సో, దీని ఆన్సర్ మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. దీని ఆన్సర్ వచ్చేసి ఏందంటే ఆప్షన్ ఏ కరెక్ట్ అన్నట్టు. మనకి 2015లో వచ్చేసి రెండవ గ్లోబల్ హై లెవెల్ కాన్ఫరెన్స్ ఆన్ రోడ్ సేఫ్టీలో ఈ బ్రసీలియా డిక్లరేషన్‌ని ఆమోదించారు. అండ్ ఈ బ్రసీలియా డిక్లరేషన్ మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసి ఏందంటే, ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించడానికి ప్రపంచ సహకారం కోసమే ఏర్పాటైన డిక్లరేషన్ వచ్చేసి బ్రసీలియా డిక్లరేషన్. సో, ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసిందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్. అంటే రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశ్యం అన్నట్టు. రైట్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి క్వెషన్ నంబర్ 24. క్వెషన్ నంబర్ 24 వచ్చేసిందంటే విత్ రిఫరెన్స్ టు ద బేరింగ్ స్ట్రెయిట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాటర్ బాడీ డస్ ఇట్ కనెక్ట్? ఆప్షన్ ఏ వచ్చేసి అట్లాంటిక్ ఓషన్ అండ్ ఆర్కిటిక్ ఓషన్. ఆప్షన్ బి పసిఫిక్ ఓషన్ అండ్ అట్లాంటిక్ ఓషన్. ఆప్షన్ సి పసిఫిక్ ఓషన్ అండ్ ఆర్కిటిక్ ఓషన్. ఆప్షన్ డి ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్. సో, దీని ఆన్సర్ వచ్చేసిందో చూద్దాం. సో, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే బేరింగ్ జలసంధి వచ్చేసి ఏందంటే పసిఫిక్ ఓషన్‌ని, ఆర్కిటిక్ ఓషన్‌ని కనెక్ట్ చేయడానికి ఇది వస్తుంది. అంటే ఈ బేరింగ్ స్ట్రెయిట్ వచ్చేసి ఏందంటే ఇది ఒక ఇరుకైన జలమార్గం అని చెప్పొచ్చు. రైట్. అండ్ అదే విధంగా వచ్చేసి బేరింగ్ స్ట్రెయిట్ వచ్చేసి ఆసియాలో ఉన్న రష్యా అండ్ ఉత్తర అమెరికాలో ఉన్న అలస్కా, యూఎస్ఏ ఖండాలను గూడా ఇది వేరు చేస్తుందన్నట్టు. ఇక్కడ మనకొచ్చేసిందంటే బేరింగ్ స్ట్రెయిట్ వచ్చేసి ఈస్ బిట్వీన్ హియర్ పసిఫిక్ ఓషన్ అండ్ ఆర్కిటిక్ ఓషన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి క్వెషన్ నంబర్ 25. క్వెషన్ నంబర్ 25 వచ్చేసి విత్ రిఫరెన్స్ టు ద హంటా వైరస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద ప్రైమరీ మోడ్ ఆఫ్ ది ఇట్స్ ట్రాన్స్మిషన్? సో, ఆప్షన్ ఏ వచ్చేసి ప్రత్యక్షంగా మనుషుల మధ్య గాలి ద్వారా వ్యాప్తి. ఆప్షన్ బి దోమకాటు ద్వారా వ్యాప్తి. ఆప్షన్ సి ఎలుకల మూత్రము లేదా మలం నుండి గాలిలో కలిసే కణాలను పీల్చడం. ఆప్షన్ డి కలుషితమైన నీటిని తాగడం. సో, మనకిది రీసెంట్‌గా ఎవ్రీడే న్యూస్ పేపర్‌లో ఉంది. అండ్ దీని యొక్క ఆన్సర్‌ని మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. సో, క్వెషన్ నంబర్ 25థ్ ఆన్సర్ వచ్చేసిందంటే ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్. మీన్స్ ఎలుకల మూత్రము లేదా మల కణాల నుంచి పీల్చుకోవడం వల్ల ఈ హంటా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుందన్నట్టు. సో, ఇక్కడొచ్చేసిందంటే ఈ హంటా వైరస్ ఇది వ్యాప్తి అనేది ఎలా జరుగుతుందంటే ప్రధానంగా ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుందన్నట్టు. అంటే ఎలుకల మూత్రము లేదా మల విసర్జన, లాలాజలం నుంచి ఈ వైరస్ కణాలు ఏమైతాయంటే గాలిలోకి చేరుతాయన్నట్టు. ఆ గాలిని పీల్చడం వల్ల ఏమైపోతుందంటే మనుషులకు ఈ వ్యాధిన బారిన పడే అవకాశాలు ఉంది. సో, ఇది ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసిందంటే 26థ్ క్వెషన్. 26థ్ క్వెషన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మిషన్ దృష్టి. సో, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఎర్త్ అబ్జర్వేషన్ సాటిలైట్ డెవలప్డ్ బై ఇస్రో. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఇంటిగ్రేట్ సార్ అండ్ ఈవో ఇమేజింగ్
capabilities on a single satellite. Next, third statement, InSpace serves as a single window agency to promote, regulate private స్పేస్ సెక్టార్. సో, మనకి ఆప్షన్ ఏ వచ్చేసి 1 అండ్ 2, ఆప్షన్ బి 2 అండ్ 3, ఆప్షన్ సి 1 అండ్ 3, ఆప్షన్ డి వచ్చేసి 1, 2, 3. సో, దీని యొక్క ఆన్సర్‌ని మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. సో, దీని ఆన్సర్ వచ్చేసి ఏందంటే ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే సెకండ్ స్టేట్మెంట్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. సో, మనకి ఈ మిషన్ దృష్టి వచ్చేసి ఇస్రో డెవలప్ చేయలేదండి. ఎవరు డెవలప్ చేశారు అంటే గెలాక్స్ ఐ ఒక ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ వచ్చేసి దీన్ని అభివృద్ధి చేసింది. ఇస్రో చేయలేదన్నట్టు. సో, సెకండ్ స్టేట్మెంట్ రైట్. సో, ఇట్ ఇంటిగ్రేట్స్ సార్ అండ్ ఈవో ఇమేజింగ్ కేపబిలిటీస్ అనే సింగిల్ సాటిలైట్. యెస్. ఇక్కడొచ్చేసి ఏందంటే సార్ మీన్స్ సింథటిక్ అపర్చర్ రాడార్. ఇది వచ్చేసి ఏందంటే దీని పర్పస్ వచ్చేసి అన్ని వాతావరణ పరిస్థితుల్లో మీన్స్ పగలు, రాత్రి సమయాల్లో గూడా ఇమేజింగ్‌ని అందిస్తుందన్నట్టు. అండ్ ఈవో మీన్స్ ఇమేజింగ్ సామర్థ్యం అన్నట్టు. ఇక్కడ స్వచ్ఛమైన వాతావరణంలో గూడా అధిక రిజల్యూషన్ చిత్రాలను ఇస్తుంది. కాబట్టి సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసిందంటే ఇన్‌స్పేస్ ఈస్ సర్వ్ యాస్ ఎ సింగిల్ విండో ఏజెన్సీ టు ప్రమోట్ ఆర్ రెగ్యులేట్ ప్రైవేట్ స్పేస్ మీన్స్ అది గూడా ఆన్సర్ కరెక్ట్. సో, ఇక్కడ మనకొచ్చేసిందంటే దీన్ని గెలాక్సీ ఐ డెవలప్ చేసిందన్నట్టు. సో, మనకి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇస్రో అన్నాడు. అది రాంగ్. అండ్ రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఏందో చూద్దాం. 27థ్ క్వెషన్. 27థ్ క్వెషన్ వచ్చేసి ఏందంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026. Statement 1, the India United States migration corridor is the largest globally. Statement 2, Indian migrants represent the second largest foreign born group in the United States after Mexican. So, option A, only one statement. Option B, only two. Option C, both 1 and 2. Option D, neither one nor 2. సో, దీని యొక్క క్వెషన్ ఆన్సర్‌ని మీరు చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. సో, మనకి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2026 రిలీజ్ అయింది. దీని ఆన్సర్ వచ్చేసి ఏందంటే ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఆప్షన్ 1 వచ్చేసి రాంగ్ అన్నట్టు. సో, మనకిక్కడ వచ్చేసిందంటే ఫస్ట్ స్టేట్మెంట్‌లో వచ్చేసిందంటే ప్రపంచంలో అతిపెద్ద వలస కారిడార్ వచ్చేసిందంటే మెక్సికో, యూఎస్ఏ. నాట్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్. కాబట్టి స్టేట్మెంట్ 1 వచ్చేసి రాంగ్. అండ్ స్టేట్మెంట్ 2 ఈస్ ద కరెక్ట్. అమెరికాలో మెక్సికో తర్వాత భారతీయ వలసదారులు రెండవ అతిపెద్ద విదేశీ సమూహంగా ఉంది అంటే యెస్. ఆ గ్రూప్ మాత్రం కరెక్ట్ అన్నట్టు. సో, 27థ్ క్వెషన్ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్. అంటే ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్. రైట్. నెక్స్ట్ 28థ్ క్వెషన్ ఏందో చూద్దాం. 28థ్ క్వెషన్ వచ్చేసి ఏంది అంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ రిలేటెడ్ టు ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్? ఆప్షన్ 1 వచ్చేసి ద చీఫ్ మినిస్టర్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అండర్ ఆర్టికల్ 164 క్లాస్ 1. నెక్స్ట్ ఆప్షన్ 2 మీన్స్ సెకండ్ స్టేట్మెంట్. A floor test is the only constitutionally valid method to determine majority support in the assembly. Right? Third statement. The tenure of state legislature assembly in 6 years under Article 172. So here option A వచ్చేసి 1 and 2, ఆప్షన్ బి 2 and 3, ఆప్షన్ సి 1 and 3, ఆప్షన్ డి 1, 2, 3. సో, ఇక్కడ మనకి థర్డ్ స్టేట్మెంట్ క్లియర్‌గా రాంగ్ కనపడుతుంది. రైట్? ద టెన్యూర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వచ్చేసి ఎంత 5 ఇయర్స్ నాట్ 6 ఇయర్స్. సో, కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద ద థర్డ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అంటే ఏంది? స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 కూడా వచ్చేసి కరెక్ట్. సో, మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏందంటే 1 అండ్ 2 కరెక్ట్ మీన్స్ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, హియర్ ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆర్టికల్ 164 ఏం చెప్తుందంటే మెజారిటీ ఉన్నంత వరకు ముఖ్యమంత్రికి గవర్నర్ మద్దతు ఉంటుందనేది స్టేట్మెంట్ 1 అది కరెక్ట్. స్టేట్మెంట్ 2 వచ్చేసి ఏందంటే మెజారిటీని నిరూపించుకోవడానికి ఫ్లోర్ టెస్ట్ మాత్రమే సరైనది అని మనకి బొమ్మాయి కేసులో గూడా చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో గూడా మనకు చెప్పడం జరిగిందన్నట్టు. సో, ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ ఒకటి మాత్రమే రాంగు. సో, మనకి ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ మీన్స్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 29థ్ క్వెషన్. ఈ క్వెషన్‌కి మీరు ఆన్సర్ తెలిస్తే సో, మీ ఆన్సర్‌ని చాట్ బాక్స్‌లో టైప్ చేయండి. సో, ఇక్కడ వచ్చేసిందంటే ఐఎన్ఎస్ సాగర్ ధ్వని రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈస్ బెస్ట్ డిస్క్రైబ్డ్ యాస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఆప్షన్ ఏ, ఎ ఫ్లీట్ సపోర్ట్ ట్యాంకర్. ఆప్షన్ బి, ఎ మిసైల్ డిస్ట్రాయర్. అండ్ ఆప్షన్ సి, అన్ యాంఫిబియస్ వార్‌ఫేర్ షిప్.
అండ్ ఆప్షన్ డి ఏ స్పెషలైజ్డ్ ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్ వెసల్. సో, దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఏంది అంటే మనకి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, మనకి ఐఎన్ఎస్ సో, మీన్స్ ఐఎన్ఎస్ సాగర్ ధ్వని వచ్చేసి మనకేంది అంటే ఇది ప్రత్యేక సముద్ర పరిశోధన నౌక అని చెప్పొచ్చన్నట్టు. అయితే సాగర్ ధ్వని వచ్చేసి భారత నౌకాదళానికి చెందిన ప్రత్యేక సముద్ర పరిశోధన నౌక అని చెప్పొచ్చు. ఇది 1994లో నౌకాదళంలో చేర్చబడింది. దీన్ని ఎవరు రూపొందించారంటే ఎన్‌పిఓఎల్ మీన్స్ నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రాఫిక్ లాబొరేటరీ దీన్ని రూపొందించిరన్నట్టు. అండ్ నిర్మించిన వాళ్ళు ఎవరు వచ్చేసి అంటే జీఆర్ఎస్‌సి. జీఆర్ఎస్‌సి మీన్స్ వాట్? గార్డెన్ అది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ దీన్ని రూపొందించారన్నట్టు. అండ్ సాగర్ ధ్వని మెయిన్ ఉద్దేశ్యం వచ్చేసిందంటే ఇది ఒక స్పెషలైజ్డ్ ఓషనోగ్రాఫిక్ రీసెర్చ్ వెసెల్ అని చెప్పొచ్చు. అంటే ఇది ఓషనోగ్రఫీలో అండ్ సముద్ర ధ్వని తరంగాలు, నౌకాదళ పరిశోధనలు చేస్తుందన్నట్టు. సో, ఇది మీకిక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వెషన్ వచ్చేసి మనకి 30థ్ క్వెషన్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ అచీవ్‌మెంట్స్ యాస్ ఆఫ్ మే 2026 ఈస్ కరెక్ట్? సో, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇండియా సోలార్ కెపాసిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2.82 గిగావాట్స్ ఇన్ 2014 టు అరౌండ్ 150 గిగావాట్స్ ఇన్ 2026. Second statement about half of the India's installed electricity capacity now comes from so non-fossil sources. Third statement, the International Solar Alliance was jointly launched by India and France in 2015, has over 120 members. And fourth statement, the PM Suryagar scheme has already provided free solar panels to 3 crore household. సో, మనకి ఇక్కడొచ్చేసి ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 1, 2, 4, ఆప్షన్ సి 2, 3, 4, ఆప్షన్ డి 1, 2, 3, 4. సో, మనకిక్కడొచ్చేసిందంటే ఒక్కసారి ఫోర్త్ స్టేట్మెంట్ గమనించండి. ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి ద పీఎంస్ సూర్యఘర్ స్కీమ్ ఫ్రీ సోలార్ పానెల్స్ వచ్చేసి 3,00,00,000 హౌస్ హోల్డ్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేయలే. ఇదొచ్చేసి ఏందంటే ఓన్లీ టార్గెట్. ఇది లక్ష్యం మాత్రమే. ఆ లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదు. కాబట్టి ఇక్కడ ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్. ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఈ 3 కూడా ఎలిమినేట్ అయిపోతాయి. సో, మనకిక్కడ ఆన్సర్ వచ్చేసి ఏందంటే ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్. అంటే 1, 2, 3 స్టేట్మెంట్. సో, మనకి 2014లో వచ్చేసి సోలార్ కెపాసిటీ ఎంతుందంటే 2.82 గిగావాట్స్ ఉంది. ప్రెజెంట్ 2026 వచ్చేసి 150 గిగావాట్స్ ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సో, మనం ఆల్రెడీ ఇప్పుడొచ్చేసి ఏందంటే ఫాజిల్ సోర్సెస్‌కి మనము 50% చేరుకున్నాం. అది కూడా కరెక్టే. అండ్ 2015లో వచ్చేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్‌ని ఏర్పాటు చేస్తున్నాం. ఎవరు జాయింట్‌లీ ఇండియా అండ్ ఫ్రాన్స్ చేసింది. సో, థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. రైట్. సో, ఇక్కడ మనకొచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో, ఇక్కడ మీకు ఈ వీడియో నచ్చితే, మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే, మీ మిత్రులకు షేర్ చేయండి. అదే విధంగా వచ్చేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.